తెల్లగుర్రముల రథమును రెండు సేనల మధ్య నిలిపినవాడే అర్జునుండు ఆ రణరంగంలో ఎవరెవరిని చూచాడయ్యా అంటే, తాతల తండ్రుల గురువుల మామల తమ్ముల నన్నలను, తాతల తండ్రుల గురువుల మామల తమ్ముల నన్నలను, పుత్రుల మిత్రుల పౌత్రుల జోచి భోరున ఏడ్చాడో. ఎందుకొరకంటే బంధుల గురువుల చంపుకొనుటక భండనంపు కృష్ణ. బావా, బంధుల గురువుల చంపుకొనుటక భండనంపు కృష్ణ. చేతులారన యాప్తుల జంపి బ్రీతి చెందగలనా, కులపు పెద్దలు లేని కుటుంబము కలుషితంబుగాదా, ఆయనర్థముల కన్నిటికీ నేనంకురాన్ని కాదా, బ్రతికియుండగా బిచ్చమెత్తుగని బ్రతికిదనేనయ్యా, యుద్ధము చేయను బాణము పట్టను యూరకుండు బావ అనుచూ శరచాపాలను వదిలి రథముపై సతికిల పడ్డాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుతో ఏమంటున్నాడంటే, అర్జున, సమయమున నీకీ మోహము ఎట్లు కలిగెనోయి, అర్జున ఇట్టి సమయమున నీకీ మోహము ఎట్లు కలిగెనోయి, పిరికి పందవని పారిపోతువని పిలువబడుదువోయి, భీష్మాదులనే చంపజాలనని భీతి చెందకోయి, నాచేవారు ఇదివరకెప్పుడో నాశనమయ్యారోయ్, కారణమాత్రుడ నేనే గాని కావు నీవు పార్థ అనుచు శ్రీకృష్ణుడు తన విశ్వరూపమును ఒకసారి అర్జునుకు చూపక, నీ నేత్రములు భగభగమంటూ నిప్పు గ్రక్కుచుండే, అయ్యయ్య వక్రాలు ఫెడఫెడమంటూ ఆవులించుచుండే, పటపటమంటూ పదును చూపుతూ పండ్లు కొరుకుతుండే, తళతళ మెరిసే కూరల సందులు దారులు పడి ఉండే, సరసర వెళ్ళి శత్రుసేనల సందులలో జొచ్చే, చిందులు పరువులు నదులు సాగరము నందు చేరినటులా, దుర్యోధన దుశ్శాసనాదులు ద్రోణ భీష్మ కృపులు చేరినారయ సమస్త సైన్యం గాంచుచుంటి నందు, చూడజాలనే నీ రూపమును చూడజాల కృష్ణ, శంఖము చక్రము కిరీటధారి వైశాంతి రూపవగచు, దర్శనమిమ్మ దేవదేవని ధన్యుడనన్నాడు. ప్రత్యేకంగా సృష్టించి నాకు ఉపదేశించారా, లేకలోగడ ఎవరికైనా ఉపదేశించారా? శ్రీకృష్ణుడు ఏమంటున్నాడయ్య అంటే, సూర్యునకిదినే మొదట తెలిపి తిని సూర్యుడు మనువునకు, బావా సూర్యునకిదినే మొదట తెలిపి తిని సూర్యుడు మనువునకు, తెలిపినాడతడు ఇక్ష్వాకునకు తేట తెల్లముగను, ఈ విధాన రాజర్షులు వరుసగా ఎరిగినారు పార్థ. అర్జున, ఈ విధాన రాజర్షులు వరుసగా ఎరిగినారు పార్థ, చాలా కాలము క్రింద చెప్పుటచి సడలను ఈ విద్య, భక్తుడావున సకుడోటచే పదిలముగా దాచి, ఆ రహస్యపు యోగ విద్యను అందించి తినీకు. అప్పుడు అర్జునుడు ఏమంటున్నాడంటే, బావా కృష్ణం బావా, నేను మొన్ననే పుట్టినావు నీ కొన్నవెన్ని ఏండ్లు, కృష్ణ మొన్ననే పుట్టినావు నీ కొన్నవెన్ని ఏండ్లు, తండ్రి పుట్టుకకు బారసాలను తాను నర్చినట్టులా, సూర్యున కెట్టుల చెప్పినావు కడుసోజంబి మాట, కృష్ణ సూర్యున కెట్టుల చెప్పినావు కడుసోజంబి మాట అనగానే శ్రీకృష్ణుడు అర్జునుతో ఏమంటున్నాడు అంటే, నీవు నేను ఎన్నో జన్మల నెత్తినాము పార్థ, నీవు మాత్రమే ఎరుగవో జన్మల నేనెరంగగలను, ఎందువల్లంటే మాయకు లోబడి పుట్టుచుందువు మామూలుగా నీవు, అవతరించునే మాయను నా వశమందు చేసుకొనుచు, ధర్మము తరిగి ధర్మము పెరిగే తరుణాల నేను, సాధురక్షణకు దుష్ట శిక్షణకు జన్మమెత్తుచుందు, నేను చేసేడి పనుల జన్మలలోని తత్వం ఎరిగి, తిరిగి జన్మమును ఎత్తబోడు ఏ నరుడైనా పార్థ తన యొక్క ఉపదేశమును తెలిపాను. ఇది సంజయుడు ధృతరాష్ట్రునికి విన్నవించెను. 18 అధ్యాయాలు బుర్ర కదండి ఇది. కృష్ణుడు అర్జునుడికి చెప్తే అర్జునుడి దగ్గర సంజయుడు విని మళ్ళీ అక్కడ ధృతరాష్ట్రుడికి చెప్తాడు. అది యుగ దైవము వెంకటరమణుని వైభవము, గనుడి శిల్పముల అంధాకారము కన్నుల విందగుచు, జగతి మేలుకై యజ్ఞము చేయగ ఋషులను నారదుడు, జగతి మేలుకై యజ్ఞము చేయగ ఋషులను నారదుడు, యజ్ఞఫలము ముమ్మూర్తులలో ఎవ్వరకని అడిగే, పరమేశ్వరు బ్రహ్మ విష్ణు పరమేశ్వరులను పరీక్ష చేయుటకు, బ్రహ్మ విష్ణు పరమేశ్వరులను పరీక్ష చేయుటకు, సుఖమహర్షిని పంపిరివారు మూడు పంపిరివారు మూడు పరమేశ్వరులను పరీక్ష చేయుటకు, సుఖమహర్షిని పంపిరివారు మూడు లోకములకు,
మూడు లోకములకు బ్రహ్మ వీణ గానలోలుడౌ వనజ గర్భగాంచే వాణి వీణ గానలోలుడౌ వనజ గర్భగాంచే ఆలయముండదు నీగని చెప్పించి ఆగ్రహించే భృగువు పరమేశ్వరుడు పార్వతి కౌగిట పరవశించియుండా పరమేశ్వరుడు పార్వతి కౌగిట పరవశించియుండా శ్మశాన వాసుడు ఔదివని శాపమసగి వెడలే పరమేశ్వరుడు పార్వతి కౌగిట పరవశించియుండా ప్రసాదహీనుడవౌదువని శాపమసగి వెడలే శాటకల్పమున నారాయణుడు శ్రీసతిలోలనలో తమరాకను గమనించలేదని తాపసి కోపించే శాటకల్పమున నారాయణుడు శ్రీసతిలాలనలో తమరాకను గమనించలేదని తాపసి కోపించే కమలనాభుని వక్షస్థలమును కాలదన్నినాడోయ్ కమలనాభుని వక్షస్థలమును కాలదన్నినాడోయ్ తన్నిన కాలును ఎత్తుచునందలి కన్నును జిదిమాడు వినుడి కలియుగ దైవము వెంకటరమణుని వైభవము గనుడి శిల్పములంధాకారము కన్నుల విందగుచు నా నివాసము వక్షస్థలమును నరుడు తన్నినాడు నారాయణుని వక్షస్థలమును నరుడు తన్నినాడు అచ్చట నాకిక తావు లేదని అడిగిపోయే లక్ష్మి నీవు లేని వైకుంఠమును ఎటుల చూతుననచు నీవు లేని వైకుంఠమును ఎటుల చూతుననచు వీడిన శ్రీనాథుడు వెంకటగిరిని చేరినాడు శ్రీ వెంకటగిరిని చేరినాడు వినుడి కలియుగ దైవము వెంకట రమణుని వైభవము అలసిన బ్రహ్మ శ్రీనాథుడు దివిని వీడిన శ్రీనాథుడు భువిని చేరగానే దివిని వీడిన శ్రీనాథుడు భువిని చేరగానే సామాన్యుని వలె ఆకలి దప్పుల కాగలేకపోయే బ్రహ్మ మహేశ్వరులిద్దరు ఆవుదోడలైరి అలసిన బ్రహ్మ మహేశ్వరులిద్దరు ఆవుదోడలైరి పుట్టను చేరి పాలనిచ్చే గోవు వినుడి కలియుగ దైవము వెంకటరమణుని వైభవము గనుడి శిల్పములంధాకారము కన్నుల విందగుచు గోవు సంగతి తెలిసిన కాపరి కొట్టబోయినాడోయ్ గోవు సంగతి తెలిసిన కాపరి కొట్టబోయినాడోయ్ దేవదేవుడా గోవును కాచి దెబ్బలు తిన్నాడు వినుడి కలియుగ దైవము వెంకటరమణుని వైభవము వల్మికము వీడిన శ్రీనాథుడు ఒకళ్ళ కడకు చేరి వల్మికము విడిన శ్రీనాథుడు ఒకళ్ళ కడకు చేరి వరాల స్వామి ఆశ్రమమందు శ్రీనివాసుడాయే వినుడి కలియుగ దైవము వెంకటరమణుని వైభవము మదపుటేనుగును శ్రీనివాసుడు తరుముచుయొకనాడు మదపుటేనుగును శ్రీనివాసుడు తరుముచుయొకనాడు వన విహారము చేసడి పద్మావతిని జూచి వలచినాడోయ్ మనస్సునిచ్చిన పద్మావతియు మరులుగొన్నదకట మనస్సునిచ్చిన పద్మావతియు మరులుగొన్నదకట ఎరుకల సానిగ శ్రీనివాసుడు నగరి చేరినాడు ఎరుకల సానిగ శ్రీనివాసుడు నగరి చేరినాడు వినుడి కలియుగ దైవము వెంకటరమణుని వైభవము గనుడి శిల్పములంధాకారము కన్నుల విందగుచు నారాయణుని పరమాత్మ వరించెను యమ్మ పరమాత్ముని మీ కుమార్తె పద్మ వరించెను యమ్మ కాదనకింకా పెండ్లి చేయమని సోది చెప్పినాడు కాదనకింకా పెండ్లి చేయమని సోది చెప్పినాడు సరినని ఆకాశ రాజు దానికి సమ్మతించినాడు సరినని ఆకాశ రాజు దానికి సమ్మతించినాడు రాజు దానికి సమ్మతించినాడు సుఖమహర్షిచే శ్రీనివాసునకు శుభలేఖని పంపే సిరిని వీడిన శ్రీనివాసునకు చిల్లి గవ్వలేక సిరిని వీడిన శ్రీనివాసునకు చిల్లి గవ్వలేక సతమతమవుతూ నారదమౌని సమ్మతినడిగాడు కలియుగాంతమున దినముకు వడ్డీ కాసుల నెత్తునని కలియుగాంతమున దినముకు వడ్డీ కాసుల నెత్తునని వలసిన ధనమును రుణముగకు బేరు వద్ద తీసుకునెను వినుడి కలియుగ దైవము వెంకటరమణుని వైభవము పద్మావతియు శ్రీనివాసుల పరిణయ శుభవేళ సకల దేవతలు మంగళాక్షంతలు జల్లిరి దీవెనగా శ్రీనివాసుడే సప్తగిరులపై వలసి నిలిచినాడోయ్ శ్రీనివాసుడే ప్రజల జనులకు శుభమును చేకూర్చే
శ్రీనివాసుడే సప్తగిరులపై వెలసి నిలిచినాడోయ్. వినుడి కలియుగ దైవము వెంకటరమణుని వైభవము, ధనుడి శిల్పముల అంధాకారము కన్నుల విందగుచు. గరావయ్యా మెల్లమెల్లగరావయ్యా, చల్లగరావయ్యా మెల్లమెల్లగరావయ్యా, ఏలనయ్య ఆంజనేయ, ఏలనయ్య ఆంజనేయ, ఏలరావయ్యా మమ్ము ఏలరావయ్యా, చల్లగరావయ్యా మెల్లమెల్లగరావయ్యా. టెంకాయ కదలి ఫలములు నీకు తెస్తిమయా, నైవేద్యమిడితిమయా. కదలి ఫలములు టెంకాయ ఫలములు నారికేళం నీకు తెస్తిమయా, నైవేద్యమిడితిమయా. ఆరగించి అభయమిచ్చి ఆంజనేయ, ఆరగించి అభయమిచ్చి ఆదుకోవయ్యా మమ్ము ఆదుకోవయ్యా, చల్లగా రావయ్యా మెల్లమెల్లగా రావయ్యా, ఏలనయ్య ఆంజనేయ, ఏలనయ్య ఆంజనేయ, ఏల రావయ్యా మమ్ము ఏల రావయ్యా. సౌమ్యవారము రోజు నీకు ఆకు పూజయ్యా, తమలపాకు పూజయ్యా. సౌమ్యవారము రోజు నీకు ఆకు పూజయ్యా, తమలపాకు పూజయ్యా. పూజ గైకొని హారతందుకొని, పూజ గైకొని హారతందుకొన వేగరావయ్యా స్వామి ఆదుకోవయ్యా, రావయ్యా ఆ మెల్లమెల్లగా రావయ్యా. ఓనా నరసాపురమందు స్వామి, నరసాపురమందు పాత బజారున్న పంచముఖుడవై వెలసినవయ్యా స్వామి, వేగరావయ్యా మమ్ము ఆదుకోవయ్యా, చల్లగా రావయ్యా మెల్లమెల్లగా రావయ్యా, ఏలనయ్య ఆంజనేయ, ఏలనయ్య ఆంజనేయ, ఏలరావయ్యా మమ్ము ఏలరావయ్యా. ఇదే అంజనీతనయా, అంజనీతనయా పార్వతీశ్వర అంశ నీదే, అంజనీతనయా, అంజనీతనయా. వాయునందన వరములియా, వాయునందన వరములియా, వేగరావయ్యా మమ్ము కావరావయ్యా, చల్లగా రావయ్యా మెల్లమెల్లగా రావయ్యా. పశ్చిమ గోదావరి జిల్లాలోన నరసాపురమందు స్వామి, నరసాపురమందు. పశ్చిమ గోదావరి జిల్లాలోన నరసాపురమందు స్వామి, నరసాపురమందు పాత బజారున్న పంచముఖుడవై స్వామి, పాత బజారున్న పంచముఖుడవై వెలసినవయ్యా స్వామి, ఏలరావయ్యా మమ్ము ఏలరావయ్యా, చల్లగా రావయ్యా మెల్లమెల్లగా రావయ్యా, ఏలనయ్య ఆంజనేయ, ఏలనయ్య ఆంజనేయ, ఏలరావయ్యా మమ్ము ఏలరావయ్యా. హలో, దక్షయజ్ఞ నివాసిని అంటున్నారు కొన్ని కొన్ని చోట్ల పుస్తకాల్లో. నేను నివాసిని అనే వింటున్నాను నేను గుళ్ళ దగ్గర అక్కడను. దక్షయజ్ఞ నివాసిని కాదు, నివసించలేదు దక్షయజ్ఞం చేసినప్పుడు. దక్షయజ్ఞ వినాశిని అలా రాసుకోమానండి. అదొకటి లలిత స్తోత్రం ఓంకారం పెట్టి చదివేవాళ్ళం ఇది వరకు మేము, ఇప్పుడేమో ఓంకారం తీసేసి చదువుతున్నారు. పూజ అయితే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞై నమః, ఓం పుదగ్నిశ్చడు శ్రీమాత శ్రీ మహారాజ్ఞ శ్రీమత్ సింహాసనేశ్వరై నమః, శ్రీమాత శ్రీ మహారాజ్ ఓం చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జతాయ నమః అని పూజ చేసేవారు వరకు. ఇప్పుడు ఓంకారం లేదండి.
మామూలుగా ఖాళీగా పాడుకున్నప్పుడు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞ శ్రీమత్ సింహాసనేశ్వరి ఓం చిదగ్నికొండ సంభూత దేవకార్య సముజ్జత ఓం ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత ఓం రాగస్వరూప పాఠ్య పాసాఢ్య క్రోధాకారం కుశోజ్వల ఓం మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సహాయక ఓం నిదారుణ ప్రభాపూర మధ్యద్బ్రహ్మాండ మండల ఓం చంపక శోక పొన్నాగ సౌగంధి కలసత్కచ ఓం కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండిత ఓం అష్టమి చంద్రవభ్రాజ సదళిక స్థల శోభిత ఓం తాటంక యుగళీభూత తపన డొప్ప మండల అనేసి మేము ఓంకారం పెట్టి చదివేవాళ్ళం. ఇప్పుడు ఓంకారం లేదండి, మామూలుగా కూడా ఓంకారం పెట్టుకుని చదువుకునేవాళ్ళం. కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్తే. సాయినాథ్ మహారాజ్కి నమస్తే. సాయిరాజ్ మహారాజ్కి నమస్తే. నమస్తే 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 నమో నమ. భండన భీముడార్తిన బాంధవుడి జ్వల బాణతోణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమ కలేడనతున్ రెండవ సాటి దైవమ కలేడనతన్ గడగట్ట భేరిక డాండ 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 నినదంబుల జాండము నిండమత్తవే దండము నెక్కి చాట జన దాసరథి కరుణాపయోనిధి ముప్పున కాల కింకరులు రామ ముప్పున కాల కింకరులు ముంగిట వచ్చిన వేళ రోగములు గొప్పరమైనతో కపము కుత్తుక నిండిన వేళ బాంధవులు గప్పిన వేళ మీ స్మరణ కలుగునో కలగదో నాటకి ఇప్పుడే తప్పక చేత మీ భజన దాసరథి కరుణాపయోనిధి దాసన చుట్టమా రామ దాసన చుట్టమా శబరియే దాని దయామతి నేలినావు నే దాసుని దాసుడా గుహుడు తావక దాసి మొసంగినావు నే చేసిన పాపము వినితి చేసిన కావుమయ్య నీ దాసులలోన నేనొకటి దాసరథి కరుణాపయోనిధి. 108 పద మా మాస్టర్ నేర్పించారండి. ఇప్పట్లో పౌడర్లు రాసుకుని పెదాలకు రంగులు వేసుకుని కాకుండా సీతారామయ్య గారు అప్పుడు వడ్ల భక్తులు ఆయన నేర్పించారు. ఓ మాట కాకపోయినా ఓ మాటైనా ఎప్పుడైనా చదువుకోండి అమ్మా, కొంచెం కొంచెమైనా వస్తుంది.